యుద్ధంలో చనిపోతారు. ఇప్పుడు యుద్ధంలో చనిపోతారు. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా సౌలు రాజు యోనాతాను చనిపోయాడని చెప్పేసి ఉరుక్కుంటా వచ్చి ఆ ప్రజలకు చెప్తే ఇక్కడ ఉంటే మనల్ని కూడా చంపేస్తారు, కాబట్టి ఇక్కడ నుంచి అందరూ పారిపోండి అని చెప్తారు. ఎవరు? ఒక సైనికుడు. యుద్ధం జరిగింది కదా, యుద్ధం జరిగినప్పుడు సైనికుడు చెప్తాడు. అయితే యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే మెఫీబోషెత్. ఓకేనా? ఆయన పేరేంటమ్మా? మెఫీబోషెత్. అతడు పాపం 5 సంవత్సరాలు పిల్లాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. మీ అంతేనా? మీకంటే చిన్న పిల్లాడా? మీకంటే కొంచెం చిన్న పిల్లాడే అనమాట. అయితే వాళ్ళ దాది ఉంటుంది. వాళ్ళ దాది ఇట్లా వచ్చేస్తున్నారు, చంపేస్తారు అని చెప్పేసేసి యోనాతాను చనిపోయాడు. అదేవిధంగా ఎవరు చనిపోతారు? సౌలు రాజు కూడా చనిపోతాడు. అప్పుడు ఆ సైనికుడు వచ్చి చెప్పేసరికి ఈ రాజు ఏం చేస్తుందంటే ఆ బాబుని పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. పాపం 5 సంవత్సరాల పిల్లాడు కదా. మెఫీబోషెత్ ఎన్ని సంవత్సరాల పిల్లాడమ్మా? 5 సంవత్సరాల పిల్లాడు. అయితే మొయ్యలేకపోయింది ఆమె. అంటే కొంచెం లావుగా ఉంటాడు. అయితే మోయలేకపోతే ఆయన్ని కిందకి వదిలేసింది. వెళ్తున్నప్పుడు ఆమె కింద పడిపోతాడు పాపం. ఎవరు పడిపోయింది? మెఫీబోషెత్ కింద పడిపోతే 2 కాళ్ళు విరిగిపోతాయి. పాపం కదా, 2 కాళ్ళు లేని వాడు ఏ పని చేయలేరు కదా. అవునా? 2 కాళ్ళు విరిగిపోయాయి పాపం. అయినా సరే వెళ్ళాలి కదా, అక్కడ ఉంటే ప్రాణం కూడా నిలవదు. 2 కాళ్ళు పోయాయని చెప్పి అయినా సరే ఆ దాది ఏం చేస్తుంది? మెఫీబోషెత్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి ఎక్కడో చాలా దూరంలో, అంటే ఈ ఇశ్రాయేలు జనాంగ దగ్గరకు మధ్యలో కాకుండా చాలా దూరంలో వాళ్ళు మాకీరు అనే ఇంట్లో ఉంటారు. ఎక్కడ? అక్కడ తలదాల్చుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు సౌలు రాజు చనిపోయాడు కదా. అవునా? సౌలు రాజు చనిపోయాడు. సౌలు రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఎవరు? యోనాతాను కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. యోనాతాను కూడా చనిపోయాడు. ఇప్పుడు మరి వాళ్ళకి రాజు కావాలి కదా. అవునా? ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి. ఆ రాజుని ఎవరు? ఇశ్రాయేలు జనాంగం అంతా దావీదు దగ్గరికి వస్తారు. ఎక్కడి దగ్గరికి వస్తారు? దావీదు దగ్గరికి వచ్చి మా సౌలు రాజు యోనాతాను గారు చనిపోయారు కాబట్టి మాకు రాజుగా ఉండమని ఎవరిని అడుగుతారు? దావీదుని అడుగుతారు. చిన్నప్పుడు ఎప్పుడో యేసు ప్రభు వారు దావీదుని అభిషేకిస్తాడు. ఎప్పుడైనా సరే దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అర్థమైందా? మనం విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దావీదుకి ఎప్పుడో చిన్నప్పుడు ఆయన అభిషేకించాడు. ఎప్పటికి నెరవేరింది? ఈ టైంకి వచ్చినప్పుడు సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. వెరీ గుడ్. దావీదు రాజు. యోనాతాను కుమారుడి పేరేంటి? వెరీ గుడ్, మెఫీబోషెత్. ఓకేనా? ఆ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ స్నేహాన్ని తను మర్చిపోలేదు. అప్పుడు రాజుగా అయినప్పుడు కొన్నాళ్ళకి తన దగ్గర యోనాతాను ప్రమాణం చేశాడు. గుర్తుందా? యోనాతాను ఏమని ప్రమాణం చేశాడు? ఏమని? తన సంతతికి ఎటువంటి హాని కలగకుండా అందరినీ రక్షించాలని ప్రమాణం చేశాడు కదా యోనాతాను. ఆ వార్తాన్ని గుర్తు తెచ్చుకొని నా స్నేహితుడు చనిపోయినా కానీ తన ఇంటి వారికి సహాయం చేయడానికి తన సంతతిలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఓకేనా? అక్కడ అడిగినప్పుడు షీబా అనే ఒక అతను, ఎవరు? సౌలు యొక్క సైనికుడు అనమాట. ఓకేనా? ఆ సైనికుడిని అడిగినప్పుడు షీబా అనే అతని దగ్గరికి వెళ్ళి రాజుగారు అడుగుతారు. అతను తీసుకొచ్చిన తర్వాత షీబా చెప్తాడు, యోనాతానికి ఒక కుంటివాడైన కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? వెరీ గుడ్, మెఫీబోషెత్ అనే కుమారుడు ఉన్నాడు. తనకి 2 కాళ్ళు లేవు అని చెప్తాడు. అతను ఎక్కడున్నాడు అంటే వెంటనే ఆ షీబా ఇక్కడికి తీసుకొని వస్తాడు. మెఫీబోషెత్ని తీసుకొని రావడానికి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నాడని మెఫీబోషెత్ అన్నప్పుడు తను ఏమనుకుందంటాడు? ఒకసారి ఆలోచించండి. సౌలు రాజు చనిపోయాడు,
యోనాతాను చనిపోయాడు, ఇంకా మిగిలి ఉన్నది నేను ఒక్కడనే, నన్ను కూడా రాజు చంపాలనే చూస్తున్నాడు, అందుకనే రాజు నన్ను తీసుకుని రమ్మన్నాడు అనుకుని ఉంటారా లేదా? అవునా? అవునా కాదా? కానీ దావీదు అపకారం చేయడానికి కాదు, ఉపకారం చేయడానికి తనని పిలిచాడనమాట. ఇది చూడండి, ఇది దావీదు రాజుగా చేశారు కదా, పట్టాభిషేకం చేసిన దావీదు ఇతను. ఓకేనా? పట్టాభిషేకం చేసిన దావీదు రాజుగా అయిన తర్వాత ఇప్పుడు షీబా దగ్గరికి వచ్చి చూపించాలి కదా, షీబాని అడుగుతాడు కదా దావీదు రాజు, యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా, వారి కుటుంబం వారు ఉన్నారా, వారి సంతతి వారు ఉన్నారా అని అడుగుతాడు కదా. ఇదిగోండి అతన్ని అడుగుతాడు. అప్పుడు అతను ఏం సమాధానం చెప్తాడు? ఎవరున్నారని చెప్తాడు? మెఫీబోషెత్ ఉన్నాడు, తన కుమారుడు. అతను ఎలాంటి వాడు? అతను 2 కాళ్ళు పోయిన కుంటివాడు అనమాట. ఇదిగోండి పాప 2 కాళ్ళు ఉండవు మెఫీబోషెత్కి. అవును కదా, మనం 2 కాళ్ళు లేకుండా ఏ పనైనా చేయగలమా? ఏమీ చేయలేము. అంతే మెఫీబోషెత్ కూడా తను ఏ పని చేయలేడు, తన చిన్న చిన్న పిల్లలతో కూడా ఆడుకోలేడు, ఎక్కడో ఒక చోట దాక్కుని, అంటే తనను కూడా చంపేస్తాడని అని చెప్పి దాసేస్తుంది అనమాట. ఎక్కడ పిల్లలతో ఆడుకోవడానికి లేదు, మనం మామూలు మనుషులుగా తిరగడానికి లేదు. ఎందుకు అంటే 2 కాళ్ళు లేవు కదా, ఎలా ఆడుకుంటాడు? ఆడుకున్నాడు కదా, 2 కాళ్ళు పోయాయి. అయినా సరే దావీదు కబురు పంపాడు కదా. అప్పుడు మెఫీబోషెత్ అనుకున్నాడు, అమ్మో నన్ను కూడా చంపేస్తాడేమో దావీదు రాజు. నేను అంటే దావీదు రాజు అని తెలియదు కదా మెఫీబోషెత్కి, ఎప్పుడో వాళ్ళ నాన్న తరం వారు కదా దావీదు. అవును కదా? అవునా కదా? మీ తరం వారా? నా తరం వారా? కాదు కదా. మరి ఎవరి తరం? యోనాతాను తరం వారు, అంటే ఆ టైంలో ఉన్నాడు కదా. అందుకని చెప్పేసి ఈ మెఫీబోషెత్ భయపడుతూ ఉంటాడు, అమ్మో నన్ను చంపేస్తారేమో. అయినా సరే మనము రాజు ఆజ్ఞకి లోబడి ఉండాలి, రాజాజ్ఞకి లోబడి ఉండాలి. కాబట్టి దావీదు పిలుస్తున్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్తాడు. ఇదిగోండి 2 కాళ్ళు లేని ఎవరైనా మెఫీబోషెత్, 2 కాళ్ళు ఉండవు పాపం. అయినా సరే దావీదు దగ్గరికి వచ్చి భయపడుతూ ఉంటాడు. చాలా అంటే భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే చంపేస్తాడేమో అని. కానీ దావీదు గారు ఏమనంటారో తెలుసా? మెఫీబోషెత్ భయపడొద్దు. ఏమని అంటాడు? భయపడవద్దు. ఎందుకు అనంటే నేను నీకు అపకారం చేయడానికి కాదు నిన్ను పిలిచింది. ఎందుకు? ఉపకారం మాత్రమే చేయడానికి, యోనాతానుని బట్టి నీకు సహాయం చేయడానికి నిన్ను ఇక్కడికి పిలిచాను అని చెప్పేసి అంటారు. ఎవరు అంటారు? దావీదు అంటాడు. అవును కదా? దావీదు అన్నప్పుడు మెఫీబోషెత్ చాలా ఆనందపడతాడు. ఎందుకంటే తనకి 2 కాళ్ళు లేవు, తనని ఎవ్వరూ చేర్చుకోవట్లేదు. అయినా సరే ఒక దావీదు రాజైన దావీదు మెఫీబోషెత్ లాంటి అతన్ని పిలిచాడు అని అంటే తనకి ఎంత సంతోషంగా ఉంటుందో కదా. అవునా? ఇప్పుడు సీఎంని కలిసిన పిఎంని కలిసిన మనకి అందరికీ కూడా ఎలా హ్యాపీగా ఉంటుంది. అలాగే దావీదు మహారాజుని కలిసినప్పుడు మెఫీబోషెత్ కూడా చాలా ఆనందపడ్డాడు. అయితే ఎప్పుడు ఆనందపడ్డాడు? వచ్చినప్పుడే ఆనందపడ్డా? కాదు, ఎప్పుడైతే నీకు ఉపకారం చేయడానికి మాత్రమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నప్పుడే ఆనందపడ్డాడు. అప్పుడు దాకా కూడా భయపడుతూనే ఉన్నాడు. అవును కదా? భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు మెఫీబోషెత్ని నా కుమారుడా నీ దగ్గరికి తీసుకొని ఇప్పటి నుంచి నువ్వు నా భోజనం పల్లపు మీదే భోజనం చేయాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? దావీదు మహారాజు ఎవరికి చెప్పాడు? మెఫీబోషెత్కి చెప్పాడు. అతడు యోగ్యుడేనా? చెప్పండి, అతడు యోగ్యుడేనా? రాజు బల్ల మీద ఒక కుంటివాడు వచ్చి కూర్చోవడం యోగ్యమేనా? కాదు. మరి ఈరోజు మనం దేవుడు బిడ్డలుగా చేర్చుకోవడానికి మనం యోగ్యులము కాదు. అయినా సరే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం కార్చి మనల్ని సొంత బిడ్డలుగా అంగీకరించడానికి ఎక్కడి నుంచి వచ్చారు? పరలోక
పరలోకం నుంచి మన కోసం ఆయన పంపిన వరం అన్నమాట. యేసు ప్రభు వారు ఎవరు? మన కోసం దిగివచ్చిన తండ్రి. మన పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చారు. ఇప్పుడు మెఫీబోషెత్కి ఏమైంది? తన రాజరికం వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం ఎంత ఆనందంగా ఉన్న మెఫీబోషెత్ జీవితంలో ఏమైంది? సడన్ గా ఒకేసారి ఏమైపోయింది? తన రాజ్యం పోయింది, తన ఆస్తి పోయింది, తను కుంటివాడైపోయాడు అనమాట. కానీ ఎప్పుడైతే దావీదు పిలిచాడో అప్పుడు ఏమైంది? తన ఆస్తి మొత్తాన్ని మళ్ళీ మెఫీబోషెత్కి ఇచ్చేశాడు. ఇప్పుడు కుంటివాడైన మెఫీబోషెత్ ఇప్పుడు ఏమయ్యాడు? ఉన్నతంగా దీవించబడ్డాడు. అవునా కాదా? తన ఆస్తి వచ్చేసింది, తన రాజరికం వచ్చేసింది. తను ఎప్పుడు కూడా దావీదు వాళ్ళ దగ్గరే భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు వెళ్ళి మన సీఎం దగ్గర కూర్చోవాలంటే కూర్చొనిస్తారు, మనల్ని కూర్చోనివ్వరు. కానీ ఎవరు? దావీదు రాజు మెఫీబోషెత్ని తీసుకొని కేవలం తను చేసిన వాగ్దానం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. అవునా కాదా? ఇస్తాడా? ఇవిడా? దేవుడు చేయతన పని చేయకూడదు, దేవుడు ఆజ్ఞకి లోబడాలి, మనము పాపం చేయకూడదు. బాలుడు నడవలసిన త్రోవల్లో వారిని నడిపించాలి. మనము ఎంత చక్కగా ఆయన్ని ఆరాధిస్తామో, మనము ఎంత చక్కగా ఆయన్ని ప్రేమిస్తామో ఆయన మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అవునా కాదా? ఇప్పుడు దావీదు మహారాజు మెఫీబోషెత్ మొత్తం ఇచ్చేశాడు. తను లేని స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వచ్చేసాడు. అవునా కదా? అలాగే మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మన స్థితి లేనిదైనా సరే, మనకి ఏమి ఉన్నా లేకపోయినా సరే మనల్ని దేవుడు నిలబెడతాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రేమించిన బిడ్డలు ఎన్నటికీ కూడా ఆయన విడువడు. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనము ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందుకోవాలి. అవునా? ఇప్పుడు దావీదు చక్కగా మెఫీబోషెత్ని ఇచ్చాడు. అతడు యోగ్యుడు కాకపోయినా సరే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మనం యోగ్యులము కాకపోయినా సరే యేసు ప్రభు వారు మన కోసం రక్తం కార్చారు. యోనాతాను ఫ్రెండ్ పేరేంటి? యోనాతాను ఫ్రెండ్ దావీదు. అవును కదా? అట్లాగే యేసు ప్రభు వారు కూడా మనల్ని తన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడైనా సరే మనము ఇప్పుడు ఇందులో మనం తెలుసుకున్నది ఏం కదా? చూడండి, ఇదిగో భోజనం వాళ్ళ చుట్టూ ఆయన చక్కగా ఇదిగో చూడండి, కుంటివాడైన మెఫీబోషెత్ని ఎక్కడ కూర్చోబెట్టాడు దావీదు? భోజనం బల్ల మీద. అతనికి అర్హత లేదు, యోగ్యత లేదు. అయినా సరే దావీదు మెఫీబోషెత్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు. అలాగే మనల్ని కూడా యేసు ప్రభు వారు తన సొంత బిడ్డలుగా రక్షించడానికి, మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఓకేనా? మీరందరూ కూడా మారు మనసు పొంది ఎటువంటి పాపం వలన వచ్చిన జీతము మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి వచ్చింది ఎవరు? మనకి దేవుడు. ఆ మరణాన్ని తప్పించడానికి పరలోకం నుంచి మనకు యేసు ప్రభు వారిని మనకి కృపగా వరంగా మనకి పొందుకున్నాం. అవునా కదా? మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ఆయన మాత్రమే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన మాత్రమే మనల్ని తన సొంత బిడ్డలుగా తన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాడు. మీరు చిన్నతనం నుంచే దేవుని మాటలకు లోబడాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు స్టోరీ అర్థమైందా మీకు? స్టోరీ అర్థమైందా? దావీదు, యోనాతాను, మెఫీబోషెత్, సౌలు. అంతే కదా మన స్టోరీ. ఇందులో